బ్రేకింగ్ చూద్దాం. ఏపీలో ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. నిన్న రాత్రి నుంచే ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని టీం దర్యాప్తు ప్రారంభించింది. 13 మంది సభ్యుల సిట్ బృందం పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో హింసపై దర్యాప్తు చేస్తోంది. పోలీసు అధికారుల పాత్రపైన కూడా దర్యాప్తు చేస్తోంది. రేపటిలోగా ఎన్నికల కమిషన్కు నివేదిక ఇవ్వనుంది సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులను నియమించారు. ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాసరావు, మనోహరాచారి, ఇన్స్పెక్టర్లు భూషణం, రామకృష్ణ, శ్రీనివాస్, మోయిన్, ఎన్ ప్రభాకర్, శివప్రసాద్ సిట్ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఇక పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి నిన్న రాత్రి నుంచే సిట్ దర్యాప్తు చేస్తున్నట్లుగా అప్డేట్స్ అందుతోంది. దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? అప్డేట్స్ ఏంటి? కవిత, ఎన్నికల రోజు అదేవిధంగా ఎన్నికల అనంతరం జరిగినటువంటి హింసాత్మక ఘటనలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసుల భాగస్వామ్యంతో చేసినటువంటి హింస పైన సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నిన్న రాత్రి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా వివిధ కేసులకు సంబంధించి అటు పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, తిరుపతి జిల్లాల్లో నమోదైనటువంటి ఈ హింసాత్మక ఘటనల కేసులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే వినీత్ బ్రిజ్లాల్ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు 10 గంటలకల్లా మొత్తం ఎవరైతే సిట్లో ఉన్నటువంటి మిగిలిన 13 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఏసీబీ ఎస్పీ రమాదేవి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సౌమ్యలతతో పాటు నియమించినటువంటి డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు అందరినీ కూడా 10 గంటలకల్లా ఈరోజు ఆ సిట్ కార్యాలయానికి రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో నమోదైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో మాచర్ల, గురజాల, అదేవిధంగా నరసరావుపేట ఘటనలు, అటువైపు అనంతపురం జిల్లాలో తాడిపత్రి, తిరుపతి ఘటనలకు సంబంధించి ఇప్పటికే నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను పరిశీలించున్నారు. ఈ ఘటనలకు హింసకు ప్రేరేపించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్రపైన దర్యాప్తు చేయనున్నారు. హింసలో భాగస్వాములుగా ఉన్నటువంటి పోలీసు అధికారులు కొందరు, అదేవిధంగా పోలీసు అధికారులు తమ విధుల నిర్వహణలో విఫలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా కూడా విచారించున్నారు. అయితే ఆ సమయం తక్కువ ఉంది, కేవలం రేపు సాయంత్రం లోపు సిట్ నివేదిక అందించాలి కాబట్టి ఈ ఘటనలన్నిటికి సంబంధించి హింసకు సంబంధించి సో మిగిలిన వాళ్ళని ఆ వివిధ రూపాల్లో విచారించనున్నారు. ఆ ఎఫ్ఐఆర్స్ అన్నింటినీ కూడా పరిశీలించనున్నారు. దాంతోపాటుకి ఇంకా అదనంగా ఎక్కడైతే పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలతో కుమ్మక్కయ్య కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ నేతలతో కుమ్మక్కయ్య కేసులు నమోదు చేయకపోయినా, ఆ ఘటనలకు సంబంధించి సీరియస్గా యాక్షన్ తీసుకోకపోయినా అదనంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా సిట్కి అధికారాన్ని ఇచ్చారు. సో సిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా రికమెండ్ చేయొచ్చు. సో పోలీసులు ఏ విధంగా కొల్యూడయ్యారనే అంశంపైన కూడా దర్యాప్తు చేయలేదు. ఎందుకంటే ఇద్దరు ఎస్పీలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ప్రధానంగా ఆ పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసిపోయారు అన్నది ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ పైన విచారణ జరగనుంది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి ఎస్పీ తాడిపత్రిలో స్వయంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని పోలీసులే ధ్వంసం చేయడం, అక్కడ సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తున్నటువంటి ఆధారాలు కూడా బట్టబయలైనటువంటి నేపథ్యం. సో ఈ కేసులన్నింటిలో కూడా పోలీసుల పాత్ర పైన, పోలీసు అధికారుల పాత్ర పైన కూడా సిట్ దర్యాప్తు చేయనుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలు సృష్టించిన అల్లర్లు, ఆ ఘటనలు జరిగినప్పుడు నమోదైనటువంటి కేసులు, ఇంకా అందులో బాధితులు ఎవరున్నారన్న అంశాలన్నిటిపైన కూడా విచారణ జరపనుంది. సో సిట్ దర్యాప్తు ఈరోజు నిన్న రాత్రి నుండి ప్రారంభమైంది. ఈరోజు పూర్తి స్థాయిలో 13 మంది టీం కూడా వినీత్ బ్రిజ్లాల్ దగ్గర రిపోర్ట్ చేయనున్నారు. వచ్చిన తర్వాత రేపటి వరకు కూడా నాన్ స్టాప్గా ఈ విచారణ కొనసాగనుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.